వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్యలో బాలరాముని దర్శనానికి రెండవ రోజు పోటెత్తిన భక్తులు. దేశ విదేశాల నుంచి వేలాది మంది హాజరు. అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో దీపావళి నిర్వహించిన హిందువులు. వాడ గ్రామ గ్రామాల దీపోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీరాముని విగ్రహాలతో శోభయాత్ర వేడుకలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు. వర్ణి మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి. సిద్దాపూర్ రిజర్వాయర్ను పరిశీలించిన బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం హర్షణీయం. వేల్పూర్లో వికలాంగులకు మోటార్ సైకిళ్లు పంపిణీ, అంగన్వాడీ టీచర్లకు చీరలు పంపిణీ చేసిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మూర్ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర. పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వర్ణి మండలంలోని బడా పహాడ్లో వైభవంగా ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు. పాల్గొన్న మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం, ప్రజా ప్రతినిధులు. కామారెడ్డిలో ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ల రీయూనియన్ సమావేశం. హాజరైన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి పథకం. నిజామాబాద్ అర్బన్ క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. అయోధ్యలో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో రాములవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయోధ్యలో తెల్లవారుజామున 3 గంటలకే మందిరం వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి రావడంతో తోపులాటకు దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉండడంతో దర్శన వేళలను పొడిగించాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు యోచిస్తోంది. ఆలయ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని అడ్డంకులు దాటుకొని ఆవిష్కృతమైన అయోధ్య భవ్య రామ మందిరం బాలరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువును తిలకిస్తూ భక్తులు ఆనందం పొందారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయోధ్య భవ్య రామ మందిరం శ్రీరామ దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి శ్రీరాముడిని పూజించారు. సోమవారం అయోధ్యలో ప్రధాని మోదీ చేతుల మీదుగా చేసిన ప్రతిష్టాపనోత్సవాల అపురూప దృశ్యాలను వివిధ ప్రాంతాల్లో భారీ LED తెరలపై ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకిస్తూ భక్తిని చాటుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా రాముడిని భక్తితో కొలిచారు. శోభాయాత్రలు, రామనామం, హనుమాన్ చాలీసా పారాయణాలు, దీపోత్సవాలు ఘనంగా చేపట్టారు. చిన్నారులతో సీతారామ లక్ష్మణ ఆంజనేయులుగా వేషధారణలు వేయించి మురిసిపోయారు. జిల్లా కేంద్రంలోని కిల్లా రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. సుభాష్ నగర్ రామాలయంలో రాముడి సేవకులను ఘనంగా సత్కరించారు. శంభుని గుడిలో దీపోత్సవాన్ని నిర్వహించారు. ప్రసాదాలు, మిఠాయిలు పంచిపెట్టారు. బోధన్, నవీపేట్, వర్ణి, ఆర్మూర్, భీమ్గల్, వేల్పూర్, డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్ తదితర ప్రాంతాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు పండగ వాతావరణం నెలకొంది. వర్ణి మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ను మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం పరిశీలించారు. వర్ణి మండలంలోని సిద్దాపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న సిద్దాపూర్ రిజర్వాయర్ను మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించిన పోచారం మిగతా పనులను కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సాగునీటి శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, రైతులు పోచారం వెంట ఉన్నారు. పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. పేదింటి ఆడబిడ్డకు వరం కళ్యాణలక్ష్మి పథకమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 69 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనియాడారు. జై శ్రీరామ్. ఈరోజు ఆడపిల్ల పెళ్ళి సందర్భంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 69 పంపిణీ చేయడం జరిగింది. వాటి విలువ 69,08,000 రూపాయలు. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం 3వ డివిజన్ గూపన్పల్లికి చెందిన మాతం రెడ్డి, శేఖర్ రెడ్డి, కొత్త వడ్లు, పసునూరి అలక్య, తుంటి రాజుకు కళ్యాణ లక్ష్మి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డు లింగన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ల రీయూనియన్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ల రీయూనియన్ సమావేశానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఎన్సీసీ విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్రంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హజరత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా దర్గా బడాపహాడ్లో ప్రతి ఏటా నిర్వహించే ఉర్సు ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యారు. 3 రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో జలాల్పూర్ గ్రామానికి చెందిన ముజావర్లు షేక్ జమీల్ ఇంటి వద్ద నుంచి గంధాలను తీసుకొచ్చి గ్రామంలోని ప్రధాన కూడలి చావిడి వద్ద ఉంచి గంధాలకు ప్రత్యేక పూజలు, కవ్వాలి నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలకు మాజీ శాసనసభాపతి, నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గంధాలను తలపై ఎత్తుకొని ఉత్సవాలను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాల మధ్య జలాల్పూర్ నుంచి బడా పహాడ్ వరకు జాతరగా బయలుదేరి వెళ్లి హజరత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా దర్గాకు గంధాలను తీసుకువెళ్లి సమర్పించారు. ఉత్సవాల్లో ఫకీర్లు నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఒంటె, గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో డీసీసీబీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గం బాధ్యులు పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ హరిదాసు, సర్పంచ్ అనిత వెంకట్ గౌడ్, నాయకులు మేక వీర్రాజు, గోపాల్, కృష్ణారెడ్డి, మేకబుజ్జి, పెనుమర్తి శ్రీహరి, కరీం, శ్రీనగర్ రాజు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 6 వికలాంగులకు మోటార్ సైకిళ్లను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం వేల్పూర్లో అందజేశారు. 4 రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, 2 బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్లు 6గురికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా అనేక మంది అర్హులైన వికలాంగులు ఉన్నారని, వారందరికీ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. మంత్రిని కలిసి విన్నవించనున్నట్లు ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు డ్యూటీ చీరలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని భీమ్గల్ ప్రాజెక్టులో 47 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వాహనాలు తీసుకున్న లబ్ధిదారులు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమజమున ఉపేందర్, వైస్ ఎంపీపీ సురేష్, జిల్లా ఆర్డీఓ మెంబర్ రాములు, సామ మహిపాల్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ మరియు ఐసీడీఎస్ సిడిపిఓ భీమ్గల్ సుధారాణి, ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి, బీఆర్ఎస్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, బాల్కొండ నియోజకవర్గ డిసేబుల్ వింగ్ కిరణ్, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందినటువంటి 6 వికలాంగులకు 3 మోటరైజ్డ్ వెహికల్స్, 2 వీలర్స్, 3 బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వ వికలాంగుల కార్పొరేషన్ తరఫున వారి సహాయంతో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇవాళ యువ భారతదేశానికి ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతవానికి ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ నిజాం సాగర్ కెనాల్ చైర్మన్లు మిర్దపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మంతని శ్రీనివాస్, రమేష్ రెడ్డి, ఫతేపూర్ శ్రవణ్ రెడ్డి, ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి, పిసిసి ప్రచార కమిటీ మెంబర్ కోలా వెంకటేష్, నల్ల రవీందర్ రెడ్డి, భూపేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాననే నినాదంతో దేశాన్ని జాగృతం చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని సుభాష్ నగర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చామకూర ప్రభాకర్ రెడ్డి అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సుభాష్ నగర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చామకూర ప్రభాకర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ చామకూర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటం చేసిన యోధుడు. స్వాతంత్ర ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే కాకుండా స్వాతంత్రానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేశారన్నారు. ఆయన పోరాట పటిమకు నిదర్శనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పరాక్రమ్ దివస్గా జరుపుకుంటామన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నాయకత్వానికి గొప్ప ఉదాహరణ అని దీని నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చన్నారు. ఆయన క్రమశిక్షణ, నిస్వార్థ మరియు స్ఫూర్తిదాయకమైన నాయకుడు అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకోవాలని, మనం నమ్మిన దానికోసం, అందరికీ ఉపయోగపడే దానికోసం మనస్ఫూర్తిగా మన సాయశక్తులా ప్రయత్నించాలని వెనకడుగు వేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో చామకూర రాజేందర్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, వెంకటరమణ, రవిరాజ్, రామగిరి శ్రీనివాస్, బైరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరాఠీ రాజు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి 127 జయంతి సందర్భంగా నా తరఫున, మా కంపెనీ మెంబర్స్ తరఫున, ముఖ్యంగా మా సుభాష్ నగర్ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ ప్రజల తరఫున, యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఏదైతే ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి మన స్వతంత్ర యుద్ధంలో పాల్గొని మరి మన స్వతంత్రం రావడంలో ఎంతో కృషి చేసిన గొప్ప వీరుడు. మరి ఆయన అడుగుజాడల్లో మేము అందరం నడుస్తామని చెప్పి మరి ముఖ్యంగా మా సుభాష్ నగర్కు ప్రత్యేకత. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి శివాజీ చౌక్ వరకు శ్రీరాముడి విగ్రహ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాజీ చౌక్ మీదుగా శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. ఆర్య వైశ్య సంఘం సభ్యులతో పాటు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు, బీజేపీ నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, దానికి నిదర్శనమే అయోధ్య రామ మందిరం నిర్మాణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు, సంఘాల మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష్మణుడు లేని రామాలయంగా ప్రసిద్ధికెక్కింది. గ్రామ పురవీధుల్లో ఘనంగా స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. అయోధ్యలో కొలువైన బలరాముడు ప్రాణప్రతిష్ఠ దివ్య మంగళ స్వరూపం స్వర్ణ వజ్రాభరణాలు ధరించిన స్వాముల వారిని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. సీతారామచంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఇందులాయి గ్రామంలో స్వామివారిని పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కుమారి మోహన్ మరియు ఏడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తుల సహకారంతో శ్రీరాములోరి పల్లకీ సేవలో వీధి వీధిన ఊరేగింపుగా తీసుకెళ్లడంతో భారీ ఎత్తున మహిళలు మంగళహారతులతో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామస్తులు, భక్త భజన బృందం ఆటలు పాటలతో ఘనంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది. బాలబాలికలు ప్రత్యేకంగా దాండియా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో అశేష భక్త జన సందోహం మధ్య మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలుకగా భజన మండలి బృందం వారు భజన భక్తి పాటలతో స్వామివారిని ఊరేగింపుగా గ్రామ చావిడి వద్దకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేక మంగళహారతులు, స్వామివారికి ప్రత్యేక పూజలు మహిళలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవలో స్వామివారిని రామాలయం వరకు భజనలు, భక్తి పాటలు, మహిళామణుల మంగళ హారతులతో బాలికలు స్వామివారి ముందు దాండియా ఆటలతో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కుమారి మోహన్, సర్పంచ్ సత్యమ్మ, నర్సింలు, ఉప సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ సుధాకర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో కొలువై ఉన్నటువంటి కొలువుదీరనున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మకమైనటువంటి
లక్ష్మణ రహిత దేవాలయం. రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ కేంద్ర పాలకులను ఓడించాలని ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. కోటగల్లి ఎన్ఆర్ భవన్లో ఎస్కేఎం కన్వీనర్ల సమావేశం జరిగింది. సమావేశం అధ్యక్షత వహించిన పెద్ద వెంకట్రాములు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల వేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీ కేంద్ర పాలకులు అమలు చేస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ వాహనాల ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ బంద్ను విజయవంతం చేయడానికి వాల్ పోస్టర్ కరపత్రాలను విస్తృతంగా ఇంటింటికి పంపిణీ చేసి కేంద్ర బీజేపీ పాలకుల అసలు నైజాన్ని ప్రజలకు వివరించడానికి కార్యక్రమం తీసుకున్నామన్నారు. ఎస్కేఎం జిల్లా బాధ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ చారిత్రాత్మక రైతు ఉద్యమ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం, రుణమాఫీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించడం తదితర హామీలను నెరవేర్చడానికి నేటికి ఏ ఒక్క చర్య కూడా తీసుకోకుండా క్షమించరాని నిర్లక్ష్యానికి పాల్పడుతున్న కేంద్ర పాలకులను ఓడించమని సమావేశంలో అన్నారు. జనవరి 26వ తారీఖున ఐటీఐ నుండి పాత కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వరకు జరుగు వాహనాల ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పెద్ద వెంకటరాములన్న చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి 2014 నుండి బీజేపీ మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కార్యదర్శి దేవేందర్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరేష్, ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ చైతన్యాలు విద్యార్థులకు పరిశీలించి తగిన సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల కోశాధికారి గంగాధర్, కార్యదర్శి దేవేందర్లు మాట్లాడుతూ నేటి యువతకు సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై దృష్టి సారిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసయ్య, డైరెక్టర్ అల్జాపూర్ వీరేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్లు తప్పనిసరిగా ధరించాలని ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, ఎంవీఐ వెంకటస్వామిలు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లను ఆర్డీఓ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ విధిగా ధరించాలన్నారు. అనంతరం ఎంవీఐ కార్యాలయంలో ఎంవీఐ వెంకటరత్నం డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించాలని, అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీట్ బెల్ట్ కప్పుకోవాలి, తర్వాత ఇంజన్ ఆన్ చేయండి. బండి ఎక్కుతున్నామంటే హెల్మెట్ పెట్టుకొని బండి ఎక్కాలి. నేను చెప్పడం వరకు నేను చెప్తాను, కానీ మీరు పాటించాలి. మనం మారితేనే సిస్టమ్ మారు. ఒకటే గుర్తుపెట్టుకొని ఈ విషయంలోనే కానీ ఏ విషయంలోనైనా మనం మార్పు రావాలంటే కాదు. మనం మారితే మార్పు వస్తుంది. మనం అంటుంటాం, వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అది చేస్తున్నాడు, వీడు. మనం ఏం చేస్తున్నాం? అందరి దగ్గర తప్పులు ఉంటాయి. జయంతులే తప్ప వర్ధంతులు ఎరుగని గొప్ప యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లిలో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి అనిల్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతిని కేంద్ర ప్రభుత్వం శౌర్య దివస్గా నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశం మొట్టమొదటిసారి ప్రధానిగా 1943లో అండమాన్ నికోబార్లను స్వాధీనం చేసుకుని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగిందన్నారు. నేతాజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శులు యుగంధర్, ప్రశాంత్, గోవింద్పేట్ సొసైటీ వైస్ చైర్మన్ రాజు, బీజేవైఎం పట్టణ కార్యదర్శి సాయి, విజయసాగర్, భూమేష్, చిన్నారెడ్డి తదితరులున్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 127వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మాడుపేరులో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. యువతరానికి వారు ఆ కాలంలో నేను రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశాన్ని స్వతంత్రం ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేడు ఈ దేశంలో ఉన్నటువంటి యువత పెడుదారి పట్టకుండా అందరం కూడా ఆరోగ్యమైన ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని సాయంత్రం శ్రీరాముని పల్లకీ సేవ నిర్వహించారు. ఆర్మూర్ హౌసింగ్ బోర్డు ప్రధాన కాలనీలో ప్రధాన వీధుల గుండా పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. మహిళలు మంగళహారతులతో పల్లకీ సేవకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మోహన్ దాస్, పుష్పకర్ రావులు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమని, భారతీయుల కళ అయోధ్య మందిర నిర్మాణంతో సాకారమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి దేశం కోసం ఎందరో ఈ రామాలయ నిర్మాణం కోసం ఎందరో తమ త్యాగాలు చేశారు. కాబట్టి హిందువులందరూ ఐక్యంగా ఉండి మన దేశాన్ని కాకుండా ప్రపంచ దేశంలో నెంబర్ 1గా నిలుపు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం సాయంత్రం దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ రామ్నగర్ రామాలయంలో కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగామోహన్ చక్రు, కార్యదర్శి రమేష్, కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. నందిపేట మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ, మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తాను అని తనకున్న అన్ని పదవులను, బిరుదులను త్యజించి దేశ స్వాతంత్రమే పరమావధిగా ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారిపై సాయుధ దళాల పోరాటం చేసిన మహోన్నత వీరుడు సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. ఆ రోజుల్లో దేశ నాయకులు నా కులం, నా మతం, నా జాతి అని కాకుండా నా దేశం, నా ప్రజలు అని పోరాడడం వల్లనే స్వాతంత్రం సిద్ధించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు బాలగంగాధర్, హైమద్ ఖాన్, ఎంపీటీసీ బజరంగ్, వార్డు మెంబర్లు దాబా గంగాధర్, గంధం సాయిలు, రఫీఖాన్, దర్వాడి అశోక్, ఉమ్మడ అశోక్, ఎడ్డిగారి నరేష్, ఖలీల్, గంగాధర్, శేఖర్, సాగర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో ఆ రోజు కూడా ఉన్న నాయకులు కానీ, స్వాతంత్ర సమరయోధులు కానీ, నా కులం, నా జాతి, నా మతం వంటి పోరాటం చేస్తే ఈ రోజు కూడా మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. కాబట్టి దేశంలోని యువత కానీ, దేశంలోని ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఔన్నత్యం, ఈ దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజాగౌడ్ డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వెంటనే నేతాజీ జయంతిని అధికారిక లాంఛనాలతో నిర్వహించడంతో పాటు జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తామని, అంతేకాకుండా ఆయన మరణానికి సంబంధించిన రహస్య ఫైళ్లను బయటికి తీసుకొస్తామని, ఆయన చేసిన పోరాటాన్ని నేటి యువతకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర పొందుపరుస్తామని హామీ ఇచ్చి నేటికి 10 ఏళ్లు గడిచిపోతున్న ఏ ఒక్క హామీని కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయన జయంతి అయిన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించడంతో పాటు అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, ఆనంద్, నగేష్, నాగరాజు, రాకేష్ యాదవ్, రాజన్న, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు జవారి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా
ఈ దేశ ప్రధాని మేము మోడీ గారిని ఒకటి స్పష్టంగా అడగదలుచుకున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటిస్తామని 2014 ఎన్నికల్లో తమరు వాగ్దానం చేశారు. అంతేకాకుండా నేతాజీ యొక్క దర్పల్లి మండలం గుడితాండా గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని సర్పంచ్ లింబియా నాయక్ ప్రారంభించారు. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం మూలంగా పథకాలన్నీ నీరుగారిపోతున్నాయన్న ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గుడితాండా సర్పంచి లింబియా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అధికారులు ఒక్కొక్క పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడితాండా సర్పంచ్ లింబియా నాయక్, సెక్రటరీ బాలకృష్ణ, ఎంపీడీఓ లక్ష్మణ్, ఏపీఎం సునీత, ఐడీసీ సూపర్వైజర్ బుజ్జి, నిహారిక, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి ప్రభుత్వ సేవలు ఒకే మండలంలో జరగాలని దర్పల్లి సర్పంచ్ గల్లాడి రాజేందర్ కోరారు. దర్పల్లి మండల్ రేకులపల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని సర్పంచ్ గల్లాడి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే భారీ ఆరోగ్య హామీ కార్యక్రమమని, పీఎం జన ఆరోగ్య యోజన ఏటా కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా, 75 లక్షల ఆయుష్మాన్ కార్డులు ఇచ్చారు. 5213 ఆరోగ్యశ్రీ కేంద్రాలు ప్రారంభించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రారంభించారు. పీఎం భారతీయ జన ఔషధి పరియోజన అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు లభ్యత రాష్ట్రంలో పనిచేస్తున్న జన ఔషధి దుకాణాలు 1086 వరకు ఉన్నాయన్నారు. సాధికారతపై మహిళలకు భరోసా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్లు లేని ఇంటికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని గ్యాస్ ఏజెన్సీ రాజేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రేకులపల్లి సర్పంచ్ గల్లాడి రాజేందర్, ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మర్కంటి లావణ్య, దుమాల రామచందర్, లక్కం గంగవ్వ, వేముల చిన్న గంగాధర్ గౌడ్, లత, మర్కంటి కిష్టయ్య, స్వప్న, భాగ్య, శ్రీకాంత్, సునీత, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ గతంలో ఏం జరిగేదంటే ప్రతి ఊర్లో కూడా ధనవంతులు ఉన్న వాళ్ళకు వాళ్ళ పొలం ఉంటే ఎవరైనా చనిపోతే అందులో పొలంలో కాష్టం చేసేవాళ్ళు. కానీ ఊరికన్నటువంటిది ఏం లేవు. గరీబ్ వాళ్ళు చనిపోతే అయ్యా బాబా అని వాళ్ళ దగ్గర ఏదో ఇట్లా బతుకుని ఆడుకునేవారు. కానీ ప్రతి గ్రామానికి ఏం చేసారు, 12 లక్షల రూపాయలతోని వైకుంఠధామం కట్టించారు. అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో, స్టేట్ గవర్నమెంట్ కట్టించినా ఇద్దరు కంబైన్డ్తో కట్టించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ సూచించారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో సర్పంచ్ లొక్కిడి విజయరాములు అధ్యక్షతన వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని ఎల్ఈడీ ద్వారా చూపించారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాలతో లబ్ధి పొందాలని సూచించారు. ప్రధానమంత్రి పథకాల క్యాలెండర్ను ఆవిష్కరించారు. దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలను లింకు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో లొక్కిడి విజయరాములు, ఉప సర్పంచ్ నిశాంత్, వార్డు మెంబర్లు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఐహెచ్ఎల్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాటరీని కట్టించి మరి మన సోదరీమణులు, అమ్మలు, అక్కలు బయటకు బహిర్భూమికి వెళ్లకుండా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మరి ప్రతి ఇంటికి 12,000 రూపాయలతోని మనకు లాటరీ రూమ్ కట్టించడం జరిగింది. అదేవిధంగా వాటర్ పడ్డటువంటి వర్షము ఎటు కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు కట్టించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోని, స్టేట్ గవర్నమెంట్. మాగ్లూర్ మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా జరిగింది. పలువురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. మాగ్లూరులోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి 14 మంది ఎంపీటీసీలకు 5 మాత్రమే హాజరయ్యారు. ఎంపీపీ మాస్త ప్రభాకర్ అవిశ్వాసం పెట్టినందుకు మిగతా ఎంపీటీసీలు హాజరు కాలేదు. వివిధ శాఖల అధికారులతో ఎంపీపీ మాస్త ప్రభాకర్ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గతంలో మాదాపూర్ గుట్టల నుండి మొరం తరలిస్తున్న వారిపై జీవన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని రాకేష్ రెడ్డి అనడంతో వాస్తవం లేదని ఎంపీపీ మాస్త ప్రభాకర్ మండల అధికారులను మండలంలో అక్రమ మొరం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెట్టుపల్లి సర్పంచ్ సాయిలు తనకు రావాల్సిన బిల్లు ఇప్పించాలని నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఎంపీడీఓ క్రాంతి, మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క నెల చివరితో ముగియడం జరుగుతుంది కాబట్టి ఇదే చివరి
అవకాశం. వారందరూ కూడా ఇచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం సర్పంచులందరికీ. ఇప్పుడు గణితం అంటే జీవన విధానం. గణితం పట్ల ఆసక్తి పెంచుకుంటే అన్ని విషయాలపై పట్టు సాధించవచ్చని నగర మేయర్ దన్ను నీతు కిరణ్ పేర్కొన్నారు. తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ప్రతిభా పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ గణిత ప్రతిభ పరీక్షా పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని సబ్జెక్టుల్లో కన్నా గణితం చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని, మానవ జీవితంలో గణితం ముఖ్య భాగమని, ప్రపంచ గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గణితం పట్ల శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు కాంతారావు, ప్రధాన కార్యదర్శి టి కృష్ణ, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శులు గోపాలకృష్ణ, మైకేల్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, నారాయణ, సురేష్, కిషోర్ కుమార్, శ్రీనివాస్, సాంస్కృతిక కార్యదర్శులు గోపాలకృష్ణ, మైకేల్, పరమేశ్వర్, సతీష్, రాధా, శైలజ, గణిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. సాలూరా మండల కేంద్రంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సు కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సాలూరా వరకు స్పెషల్ బస్సు వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ బాగుంది, కానీ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 3 సార్లు ధర్నా చేపట్టినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకొని విద్యార్థులను సంజాయించి ధర్నా విరమింపజేశారు. విద్యార్థుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇకనైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులతో సహా ధర్నా చేపడతామని ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు విద్యార్థులు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో సోమవారం సాయంత్రం శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో యావత్ భారతదేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వర్ణి మండల కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి విఠల్, సీనియర్ నేతలు వైఎస్ సత్యనారాయణ పాల్గొని లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ ఏర్పడింది. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో ప్రధాన వీధుల గుండా శ్రీరామ భక్తులు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు పక్కనే ఉన్న మసీదులో బాణసంచా పడ్డాయనే నెపంతో కొంతమంది హిందూ యువకులపై మైనార్టీలు దాడి చేశారు. దాడికి నిరసనగా రుద్రూర్ కోటగిరి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుడిగా షబ్బీర్ అలీ నియామకమైన సందర్భంగా నిజామాబాద్ పట్టణ నాయకులు తాహర్ బిన్ హమ్దాన్, జాఫర్ హుసేన్, షేక్ అఫ్సర్, షేక్ ఖాజా మొయినుద్దీన్, షేక్ ఇమాం, రసూల్ ఖాన్, సద్దాం ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరులు షబ్బీర్ అలీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్యలో బాలరాముని దర్శనానికి 2వ రోజు పోటెత్తిన భక్తులు. దేశ విదేశాల నుంచి వేలాది మంది హాజరు. అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో దీపావళి నిర్వహించిన హిందువులు. వాడ గ్రామ గ్రామాల దీపోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీరాముని విగ్రహాలతో శోభయాత్ర వేడుకలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు. వర్ణి మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి. సిద్దాపూర్ రిజర్వాయర్ను పరిశీలించిన బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం హర్షణీయం. వేల్పూర్లో వికలాంగులకు మోటార్ సైకిళ్లు పంపిణీ, అంగన్వాడీ టీచర్లకు చీరలు పంపిణీ చేసిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా
ఆర్మూర్ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర. పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వర్ణి మండలంలోని బడా పహాడ్లో వైభవంగా ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు. పాల్గొన్న మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం ప్రజా ప్రతినిధులు. కామారెడ్డిలో ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ల రీయూనియన్ సమావేశం. హాజరైన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి పథకం. నిజామాబాద్ అర్బన్ క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండి